14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన కారణము చేత అతడు ఏ పనైతే చేస్తాడో, ఏ స్థలములోకైతే అతను అడుగు పెట్టబోతున్నాడో, ఏ ప్రార్థన అయితే అతను నన్ను అడుగుతున్నాడో లేదా ప్రార్థన చేస్తున్నాడో, ఆ ప్రతి ప్రార్థనను తాను పూనుకుంటున్న ప్రతి పనిలో కూడా నేనే నా సుహస్తాలతో, నా బాహుబలమైన హస్తముతో అతనికి తోడై ఉండి తాను చేసే ప్రతి ప్రయత్నములు కూడా నిశ్చయముగా నేను తనను ఆశీర్వదించెదను. మంచిగా చెప్పాలి. దేనికి? కాలేబును దేవుడు ఎందుకు ఇష్టపడుతున్నాడు? మనం చదువుకున్న వ్యక్తి కాలేబు. ఈ కాలేబును గురించి దేవుడే ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దేవుడు తన నోటి గుంట ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తున్న విధానం ఏంటది? నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి, స్తోత్రం చెబుదాం. ఏ మనస్సు కలిగి? మంచి మనస్సు కలిగి నన్ను అనుసరించాడు. పూర్ణ మనస్సుతో, మంచి మనస్సు, పూర్ణ మనస్సు కలిగి నమ్మిన నాయందు విశ్వాసం ఉంచి, నమ్మిన నాయందు నిరీక్షణ ఉంచి నన్ను అనుసరిస్తూ బ్రతికాడు. కాబట్టి ఏమండి, అన్ని లక్షల మంది జనసమూహం ఉన్నారు. కొన్ని లక్షల మంది జనసమూహం, ఇజ్రాయేలుల సమూహం. అంతమంది సమూహంలో ఎవరి గురించి దేవుడు మాట్లాడట్లేదు. ఒక వ్యక్తి గురించి మాత్రం చెబుతున్న మాట, ఒక వ్యక్తిని గురించి దేవుడు ప్రస్తావన చేస్తున్న విషయం అదేమిటయ్యా అంటే, తాను బ్రతికిన కాలమంతా కూడా కాలేబు మంచి మనస్సు కలిగి దేవుణ్ణి స్తుతించిండు. మంచి మనస్సు కలిగి ప్రభువుని ఆరాధన చేసిండు. ఈరోజు మనుష్యులు మనస్సు ఈరోజు ఒకలాగుండిద్ది, రేపు ఒకలాగుండిద్ది. ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకలాగుండిద్ది, ప్రార్థనకు రానప్పుడు ఒకలాగుండిద్ది మనస్సు. సంతోషం ఉన్నప్పుడు ఒకలాగుండిద్ది మనస్సు, బాధలో ఉన్నప్పుడు ఒకలాగుండిద్ది మనస్సు, ఏదన్నా ఇబ్బందిలో ఉన్నప్పుడు మనస్సు ఒకలాగుండిద్ది, అనారోగ్యముతో ఉన్నప్పుడు మనస్సంతా కృంగిపోతూ ఉండిద్ది. ఈ వ్యాధి ఏంటి నన్ను ఎలా వెంటాడుతుంది, ఈ బాధలేంటి మమ్మల్ని ఇలా నలుపుతున్నాయి, మమ్మల్ని ఇలా కృంగదీస్తున్నాయి అని చెప్పేసి మనస్సు అనేక రకాలుగా బాధపడుతూ ఉండిద్ది. కానీ మనం ధ్యానిస్తున్న ఈ కాలేబు విషయంలో మాత్రము తనకి కష్టాలున్నాయి, తనకి బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి, కుటుంబం ఉంది, భార్య, పిల్లలు, వ్యవసాయము, ఎన్నో రకాలుగా ప్రయాస తన నెత్తి మీద, తన జీవితంలో కూడా ఉంది. కానీ తన జీవితంలో ఎన్ని రకాల బాధలే ఉన్నా, ఇబ్బందులే ఉన్నా, సమస్యలే ఉన్నా, శోధనలే ఉన్నా, శ్రమలే ఎన్ని ఎదురైనా కానీ కాలేబు దేవుణ్ణి ఆరాధన చేసే సమయం వచ్చేపాటికే తన బాధనంతటిని మర్చిపోతాడు. తన స్థితి ఎంత కఠోరమైనదైనా కానీ, తనను బాధించేవారే ఎంతమంది ఉన్నా కానీ, తనని ఇబ్బంది పెట్టేవారే ఎన్ని రకాలుగా మాటలే, దూషణలే అన్నా కానీ, దేవుని సన్నిధికి వచ్చేపాటికే మాత్రం, దేవుని మందిరానికి వచ్చేపాటికి మాత్రము ఎక్కడ లేని మనస్సు,
అంటే ఇక వాటి ఏటిని కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు తనతో పాటు తెచ్చుకోవట్లేదు. తన ఇంట్లో విషయాలు కానీ, కుటుంబంలో విషయాలు కానీ, లేదంటే సంఘములో విషయాలు కానీ, లేదంటే ఇరుగు పొరుగు వారి విషయాలు కానీ మనస్సులో పెట్టుకొని ప్రభువుని స్తుతించట్లేదు. కాబట్టి అటువంటి మనస్సు కలిగి లేనివాడు కాబట్టే ఇప్పుడు దేవుని స్తుతించే సమయానికి కాలేబంట మంచి మనస్సుతో, పూర్ణ మనస్సుతో ప్రభుని ఘనముగా స్తుతిస్తున్నాడంట. స్తోత్రం చేద్దామా? ఈరోజు నీ మనస్సు ఎటువంటిది? నీ మనస్సు ఎలా ఉన్నది? ఏ మనస్సుతో ప్రభువుని స్తుతిస్తున్నావు నీవు? మనస్సును గురించి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వందల రిఫరెన్సులు రాయించి పెట్టిండు పరిశుద్ధాత్మ దేవుడు. దుష్ట మనస్సు, చెడు మనస్సు, అర్థమైందా? అహంకార మనస్సు, ఇలాగన ఎన్నో రకాల మనస్సుల గురించి రాయించి పెట్టిండు. కానీ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్న నీ మనస్సు దేవుని ఎదుట ఎలా ఉన్నది? నీ మనస్సు దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆరాధించటానికి ప్రభు సన్నిధికి వచ్చావు, బాగానే ఉంది. కానీ నీ మనస్సు ఎలా ఉన్నది? కొందరు ప్రభు సన్నిధిలోనే ఉంటారు, చప్పట్లు కొడుతూనే ఉంటారు, పాటలు పాడుతూనే ఉంటారులే, కానీ మనస్సంతా ఎక్కడో ఉండిద్ది. కొంతమందికి ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. ఉండేది మందిరములోనే, కూర్చునేది మందిరములోనే, ప్రభువుని స్తుతిస్తున్నట్లుగానే సేవకుడి కంటికి, సంఘం కంటికి అగపడతారులే, కానీ మనస్సు మాత్రము ఎక్కడో పెట్టుకొని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన నీ మనస్సు ఎటువంటి మనస్సుతో ప్రభువుని ఆరాధిస్తున్నావు? ఎటువంటి మనస్సుతో ప్రభువును నువ్వు స్తుతిస్తున్నావు? మంచి మనస్సుని నీ గురించి దేవుడు చెప్పుకోదగినట్లుగా సాక్ష్యాన్ని నువ్వు సంపాదిస్తున్నావా? లేదు, నీ ఇంట్లో వాళ్ళే నా తల్లిది మంచి మనస్సు, నా తండ్రిది మంచి మనస్సు, నా భర్తది మంచి మనస్సు, నా భార్యది మంచి మనస్సు అన్న సాక్ష్యాన్ని నువ్వు సంపాదించగలుగుతున్నావా? ఈరోజు ఎంతోమంది మనం బయటికి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు అంటారు కదా, ఆ మనిషి ఆకారానికి అలా కాకపడిద్ది కానీ ఆ మనస్సు మాత్రం మంచిది కాదంటారు. వాడు చూడటానికి అలా అగపడతాడండి, కానీ వాడు మనస్సు మంచిది కాదంటారు. దాని అర్థం ఏంటంటే పైకి అందంగా అగపడతారు, చూడటానికి రమ్యంగా అగపడతారు, మాటలు తీయగా ఉంటాయి, తేనె కారునట్లుగానే మాట్లాడతారులే, కానీ లోపల మనస్సు అనేది ఒకటి ఉంది చూశారా? ఆ మనస్సును గురించి మాత్రము మంచి సాక్ష్యాన్ని సంపాదించాలి. మంచి విలువైన సాక్ష్యాన్ని నువ్వు సంపాదించాలి. అది ఎవరిలో? సంఘములో, దేవుని ఎదుట, సేవకుని ఎదుట, తోటి విశ్వాసుని ఎదుట, నీ ప్రజలందరి ఎదుట ఈమె మంచి మనస్సు కలిగింది, ఈమె మనస్సు మంచిది. పురాతనములో, పూర్వకాలంలో జీతాలకు చేసేవాళ్ళు చాలామంది. జీతాలకి, గేదెలు గాయటానికి, గొర్రెలు మేపటానికి, లేదంటే ఆసాములు, భూములు కలిగిన వారికి జీతాలు చేయటానికి వెళ్ళేవాళ్ళు చాలామంది. ఆ వ్యవసాయాన్ని చూసుకోవటానికి, ఆ భూములను చూసుకోవటానికి, ఆ పంటలను చూసుకోవటానికి. అర్థమైందా? వెనకటి కాలం, పూర్వకాలంలో జీతం అంటే పెద్దగా ధనం ఇచ్చోళ్ళు ఏమి కాదు. నేను చిన్నతనంలో ఉండగా కూడా నేను కూడా జీతం చేశాను ఒక రైతుకి. పెద్దగా ధనం ఏమి ఇచ్చేవాళ్ళు కాదు, వేలకు వేల రూపాయలు కూడా ఏమి ఇచ్చేది కాదు. ఏదో కడుపు నింపుకోవటానికి అలాగా రైతు దగ్గరికి వెళ్ళి, అర్థమైందా, ఏదో ఒక 100, ఒక 200 రూపాయలు, నెలకు ఒక 300, 400 ఇచ్చేది జీతాన్ని కొన్నోళ్ళకి. వాళ్ళకి ఏం చేసేదంటే, ఆ రైతులో కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి, ఆ యజమానురాలు ఆ కాలంలో కాస్త పచ్చడి తొక్కేసిందంటే మంచి మనస్సు కలిగిందనే వాళ్ళం. కొద్దిగా మాడిక తొక్కేసి అన్నం పెట్టిందంటే ఆ యజమానురాలు గురించి ఆ జీతం ఉన్నోడు ఇంటికి వచ్చి చెబుతాడు కదా, ఈరోజు యజమానురాలు నాకు మాడిక పచ్చడేసి అన్నం పెట్టింది, ఈరోజు పెరుగన్నం వేసి అన్నం పెట్టింది అంటే ఆ వ్యక్తి బయట ప్రస్తావన చేసేది ఏంటో తెలుసా? నా యజమానురాలు మనస్సు మంచిది,
నా యజమానుడు మనస్సు మంచిది. అంటే ఒక వ్యక్తిని గురించి ఒక మంచి సాక్ష్యం ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఒక మంచి పనిని చేసినప్పుడు, ఎదుటివారి క్షేమాన్ని కోరినప్పుడు, ఎదుటివారి బాగోతును మనం కోరినప్పుడు నీ మనస్సు ఎటువంటిదా అన్నది నీకు అర్థమైపోయింది. నీ మనస్సులో ఎటువంటి ఆలోచన కలిగి ఉంటున్నావు, ఏ మనస్సు కలిగి ఉంటున్నావు, ఎదుటివారి గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉంటున్నావు అన్నది నిన్ను చూసేవారు చూసి చెప్పగలుగుతారు. ఈ మనిషి మనస్సు మంచిది, లేదంటే ఈ మనస్సు చెడ్డది, ఈ మనిషి చూడటానికి ఎలాగపడిద్ది, కానీ ఈ మనస్సు మాత్రము మంచిది కాదు అని తేల్చేస్తారు కొంతమంది. ఇప్పుడు దేవుడు కూడా అన్ని వేల జన సమూహంలో ఒక వ్యక్తిని గురించి పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ప్రభువుని అనుసరించిండు. ఎలా ఆరాధన చేశాడంటే, ఎలా నమ్మాడు అంటే, దేవుని సన్నిధికి కానీ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు కానీ తన జీవితంలోనంట మంచి మనస్సు కలిగి, పూర్ణ మనస్సు కలిగి దేవునిని అనుసరిస్తూ బ్రతికాడంట కాలేబు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మేలులు పొందుకోలేకపోవటానికి గల కారణం, దేవుని దీవెను పొందుకోలేకపోవటానికి గల కారణం, ఆశీర్వాదం అనేది అనుభవించలేకపోవటానికి గల కారణం ఏమిటంటే, పైకి ప్రజెంటే బాడీ ఎంత ఆబ్సెంట్, పైకి ప్రజెంట్గానే ఉంటున్నాములే కానీ మనస్సు బాగోట్లేదు. ప్రభువుని ఆరాధించటానికి వచ్చామే, మరి దేవుని సన్నిధిలో కూర్చున్నాం, మరి దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడాలి మరి అన్న ఆలోచన చేయట్లేదు చాలామంది. దాని ద్వారా కలిగేది ఏమిటయ్యా అంటే, పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు, అనుభవించాల్సిన ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు. దేనికయ్యా అంటే బాడీ ప్రజెంట్లోనే ఉంటుందిలే కానీ ఆత్మ ఆబ్సెంట్ అయిపోతుంది. పైకైతే అగపడుతున్నారులే కానీ ఆత్మ సంబంధముగా మరి దేవుని సన్నిధిలో మంచి మనస్సుతో ప్రభువుని ఆరాధిస్తే నాకు మేలు కలిగిద్దన్న ఆలోచన చేయట్లేదు. ఈ కాలేబును గురించి దేవుడు చెబుతున్న మాట, నా సేవకుడైన కాలేబు నన్ను ఆరాధించే ప్రతి స్థలములో, నన్ను ఆరాధిస్తున్న ప్రతి క్షణము, నన్ను సేవించటానికి వస్తున్న ప్రతి దినము తన మనస్సు ఎలాగుందయ్యా అంటే మంచి మనస్సుతో నన్ను ఆరాధిస్తున్నాడు. ఇంకో మాట చదవండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం తీయండి ఒకసారి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం తీయండి ఒకసారి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8-9 వచనం నేను చదువుతున్న చూడండి. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి చెప్పండి. పైనేమో ఏమని చదువుకున్నాం? మంచి మనస్సు, పూర్ణ మనస్సు. ఇప్పుడు కిందకు వచ్చేపాటికే ఈ యెహోషువ గ్రంథములో కాలేబు అంటున్నాడు కదా, నాతో పాటు చాలామంది వచ్చారు దేశమును వేగు చూడటానికి, యెరికో పట్టణమును చూడటానికి. మా దైవజనుడు మోషే ద్వారా శాసనమును తీసుకొని 11 మందిలో నేను కూడా ఒకటిగా ఉండి ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు కొందరు అబద్ధములు చెప్పారు. ఎదుటివారు భయపడటానికి అక్కడ పెద్ద సూర్యులు ఉన్నారు, మనకంటే బలవంతులు ఉన్నారు, మనం ఆ దేశమును ఇంత కూడా స్వాధీనపరచుకోలేము, పొందలేము అని మోషేకి అబద్ధ సాక్ష్యాన్ని చెప్పాడు. కానీ ఆ 11 మందిలోనే ఒక్కడై ఉన్న ఈ కాలేబు, ఈ యెహోషువ ఇద్దరు కూడా దేవుణ్ణి అనుసరించేవారు కాబట్టి, దేవుడంటే భయభక్తులు కలిగి నివసించి జీవించేవారు కాబట్టి, ఇప్పుడు కాలేబు అంటున్నాడు కదా, నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో నేను అనుసరించి తిని. 9వ వచనం చూడండి. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనక. ఏ మనస్సుతో? నిండు మనస్సుతో. ఇక ఆ మనస్సుకి కొలత లేదు, కొద్దిగా కూడా గ్యాప్ లేదు.
నిండు మనస్సు కొద్దిగా, సగం మనస్సు కొద్దిగా, పై మనస్సు, వేషధారణ మనస్సు, దృష్ట మనస్సు, చెడు స్వభావము, ఇదేదీ లేదు. కాలేబు, నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నువ్వు అడుగుపెట్టు భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా నుండును. హల్లెలూయా. అంటే దేవుని మనస్సారా నిండు మనస్సుతో సేవించే వారికంట ఎక్కడ అడుగుపెట్టినా కానీ ఆశీర్వాదమే, ఏ పని చేసినా కానీ ఆశీర్వాదమే, ఏ ప్రార్థన చేసినా కానీ ప్రార్థనకు తగిన జవాబును నిశ్చయముగా పొందుకోగలుగుతారు. మోషే చెబుతున్నాడు ఇప్పుడు, నిండు మనస్సుతో నా దేవుడైన యెహోవాను నువ్వు అనుసరించావు. నేను నీ మనస్సును ఎన్నోసార్లు పరీక్షించాను, నేను నీ మనస్సును ఎన్నోసార్లు తూకం వేశాను, నా దగ్గర ఉన్నా కానీ లేనట్లుగానే నిన్ను అడిగాను. ఎందుకు తెలుసా? నీ మనస్సు ఎటువంటిదా అని తెలుసుకోవటానికి. మోషే అంటున్నాడు, నా దగ్గర ఉన్నా కానీ అసలు నీ మనస్సు ఎటువంటిదా అని తెలుసుకోవటానికి నిన్ను అడిగా. నేను, నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర ఆహారం ఉంది, నా దగ్గర వస్త్రం ఉంది, అన్నీ ఉన్నా కానీ అసలు నీ మనస్సు దేవుని పట్ల ఎలాగున్నదా, సేవకుడు పట్ల ఎలా ఉన్నది, సంఘం పట్ల ఎలా ఉన్నది, తోటి విశ్వాసి పట్ల నీ మనస్సు ఎలా ఉన్నదా అని నేను ప్రశ్నించిన ప్రతిసారి, ఇదిగో నీ మనస్సులో ఎక్కడ కూడా లోపము లేకుండా నిండు మనస్సుతో ప్రభువును నువ్వు అనుసరిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేవుని గురించి తెలుసు, దేవుని సేవకుడని తెలుసు, దేవుని ప్రజలని తెలుసు, వీరు దేవుని ప్రజలై ఉన్నారు, దేవుని ఆరాధించడానికి వచ్చారు, దేవుని గణపరచడానికి వచ్చిన వారన్న సంగతి తెలుసు. కానీ ఫరో అన్నవాడు అంటాడు కదా, తన మనస్సునంట కఠినపరుచుకున్నాడంట. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయము 15వ వచనంలో మాట ఉండిద్ది. ఫరో మనలను పోనీయకుండా, నిర్గమాకాండం 13వ అధ్యాయం 15వ వచనం, ఫరో మనలను పోనివ్వకుండా తన మనస్సును కఠినపరుచుకొనగా. ఏ మనస్సునంట? తన మనస్సును కఠినపరుచుకొనగా. కొంతమంది ఇది ఒక మనస్సు, ఏం చేసుకుంటారు? మనస్సుని కఠినపరుచుకుంటూ ఉంటారు. కఠినమైపోయింది మనస్సు. అప్పటి వరకు బాగానే ఉంటారా? ఏంటో తెలియకుండానే కఠినముగా మాట్లాడతారు, కఠినముగా చూస్తారు, కఠినముగా నిలబడతారు, కఠినముగా కూర్చుంటారు. దేనికి? మనస్సు బాగోలేదు కాబట్టి. ఏం బాగోలేదు? మనస్సు బాగోలేదు కాబట్టి కఠినముగా చూస్తారు, కఠినముగా మాట్లాడతారు, కఠినముగా నిలబడతారు. నడకలో కూడా కఠినమే, కొట్టినట్టుగా నడుస్తారు. ఎట్లా నడుస్తారు? కొట్టినట్టే. మాటలో కఠినత్వము, హృదయంలో కఠినత్వము. దేనికయ్యా అంటే మనస్సు కఠినమైపోయింది కాబట్టి ఇక ఏ పని చేసినా కానీ అది కఠినముగానే చేస్తారు. తినే ఆహారం ఉండిద్దా, దాన్ని కూడా కఠినంగానే తింటారు. కొంతమంది అయితే ప్రీతిగా తినరు, ఎందుకంటే మనస్సు కఠినమైపోయింది కాబట్టి. అర్థమైందా? ఎప్పుడు పావు గంట 15 నిమిషాలు తినేవాళ్ళు మనస్సు కఠినమైపోతే 2 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అయిపోయింది. నిజం. 10 నిమిషాలు పావు గంట భోజనం చేసేవాళ్ళు 2 నిమిషాలు ఎందుకు ఖాళీ చేస్తారో తెలుసా? మనస్సు కఠినమైపోయింది కాబట్టి దాన్ని సంతృప్తిగా తినరు. ఏదో కడుపులో వేయాలి కాబట్టి పక్క కలిపేసి 2 ముద్దలు ఫినిష్ చేసేస్తారు. దానివల్ల ఆరోగ్యము, క్షేమమా ఉండదు. మనస్సు కఠినమవటాన్ని బట్టి పనిలో సంతోషం ఉండదు. అర్థమైందా? తినే దాంట్లో సంతోషం ఉండదు, మాట్లాడే మాటలో సంతోషం ఉండదు, పలకరించే విధానంలో సంతోషం ఉండదు. దేనికయ్యా అంటే మనస్సు కఠినమైపోతుంది కాబట్టి. ఇది కఠినమైన మనస్సు.
కానీ ఏ మనస్సు దేవునికి కావాలయ్యా అంటే మంచి మనస్సు కలిగిన వారిని దేవుడు సంతోషపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏ మనస్సు కలిగిన వారిని? మంచి మనస్సు కలిగిన వారిని. కాలేబుని గురించి అంటున్నాడు కదా, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి నన్ను ఆరాధించిండు. తనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాటలు అన్నా నిందించిన, అవమానపరిచిన, హేళన చేసినా నా సేవకుడైన కాలేబు ఎన్నడూ కూడా నువ్వెందుకు ఇలా చేసావన్న ప్రార్థన చేయలేదు. నా బ్రతుకెందుకు ఇలాగైందన్న ప్రార్థన చేయలేదు. దేవుడు అన్నవాడు చూస్తున్నాడా అన్న ప్రశ్న అడగలేదు. అరణ్యములు అందరితో పాటు నడిచొచ్చిండు. అరణ్యములు అందరితో పాటు కష్టాన్ని అనుభవించిండు. కాలేబుకేమి తారు రోడ్డు వేయలేదు. కాలేబుకేమి ప్రత్యేకంగా సిమెంట్ రోడ్డు వేయలేదు. కాలేబుకి యెహోషువకి ప్రత్యేకంగా ఏం ఈత చెట్లు, మాడి చెట్లు ఏం మొలపేయలేదు. 6 లక్షల కాలు పొలం ఎలాగైతే అరణ్యములు నడుచుకుంటూ వస్తుందో 6 లక్షలలో ఒక్కడై ఉన్నవాడే ఈ కాలేబు. 6 లక్షల జన సమూహంలో ఒకడిగా నడిచిన వాడే ఈ కాలేబు. జాగ్రత్తగా వినాలి. వాళ్ళ ఎంతో కాలేబు కూడా అంతే. కానీ వాళ్ళందరూ ప్రభువుని అనుసరించినట్లుగా బ్రతికారులే కానీ అనుసరించలేదు. నటించారు. అనుసరిస్తున్నట్లుగానే, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నట్లుగానే నటించారు వాళ్ళు. అవన్నీ దేవుడు చూసిండు. ప్రతి మనిషిని తూకంలో వేసిండు దేవుడు. తూకంలో వేసి తూకితే 6 లక్షల మందిని పక్కకి వెళ్ళిపోతే ఇద్దరు తూకములు తూకారు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది తూకారు? ఇద్దరే. వాళ్ళిద్దరు గురించి ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు. నిండు మనస్సు, పూర్ణ మనస్సు, మంచి మనస్సుతో అరణ్యములో నడిచినా, ఎండలో నడిచినా, చేదు నీళ్ళు తాగినా, మాంసం లేకపోయినా, ప్రజలందరూ ఏడ్చినా, సనిగినా, ఎక్కడ కూడా నా మీద వ్యతిరేకం కానీ, తిరుగుబాటు కానీ, సనగటం కానీ. ఏమండి, పోయిన వారం చెప్పాను, మన ఇంట్లో సమస్య ఎక్కువైపోయిందంటే, మన ఇంట్లో సమాధానం లేదంటే, మన ఇంట్లో పూర్వము ఉన్నంత ఆనందము, ఎంజాయ్ లేదంటే గనక మనం ఎంత సనుగుతామో. కొద్దిగా కష్టాలు, కొద్దిగా బాధలు, కొద్దిగా వేదన ఎక్కువైతే చాలు అసలు దేవుడు ఏమయ్యాడో, ఉన్నాడో లేడో అన్నట్లుగా బ్రతుకుతారు కొంతమంది. అయితే అప్పుడు భయం కలిగిన బ్రతుకు ఇప్పుడు ఉండదు. దేనికయ్యా అంటే ఇప్పుడు కష్టాలు ఎక్కువైపోయినాయి కదా, బాధలు ఎక్కువైనాయి కదా, అసమాధానమే కదా. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా అసమాధానమే. ఇంకే దేవుడో ఏంటో, ఏం సహాయం చేస్తాడో ఏంటో, ఏ ప్రార్థనలు ఆలకిస్తాడో ఏంటో అని అన్యాయముగా అపోహముగా ఆలోచన చేసుకుంటూ బ్రతకటాన్ని బట్టి నీ మనస్సు దేవుని ఎదుట మంచిగా ఉందని ఎలా చెప్పగలుగుతారు? మనస్సు మంచిగా ఉండటం అంటే ఏందో తెలుసా? అరణ్యములో చేదు నీరు తాగినా కానీ దేవుడు ఒకరోజు మంచి నీటికి మమ్మల్ని తీసుకెళ్తాడన్న విశ్వాసంతో బ్రతకటమే మంచి మనస్సు. ఈరోజు బాధలున్నాయి, ఈరోజు కష్టాలున్నాయి, ఈరోజు వేదన ఉంది, ఈరోజు కన్నీరు ఉంది, ఈరోజు నా భర్త మాట వినట్లేదు, నా పిల్లల మాట వినట్లేదు, అదేందా నా కుటుంబం విలువ లేనట్లుగా అయిపోయింది, లెక్క లేనట్లుగా అయిపోయింది అని నువ్వు అనుకుంటూ దిగాలిగా, అదేందా విలువ లేనట్లుగా నీకు నువ్వే ఎంచుకోవద్దు. నీ నిరీక్షణ, నీ మంచితనం అంతా ఏమిటంటే ఒకరోజు నా దేవుడు నిశ్చయముగా నన్ను బాగు చేస్తాడు, నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, నా పిల్లల్ని బాగు చేస్తాడు, నా భర్తను బాగు చేస్తాడు, నా భార్యను బాగు చేస్తాడు. మేమందరం మరలా సంతోషముగా ప్రభువులో గడిపే దినం అనేది ఒకటి వచ్చిందని అన్ను దినము ప్రభువుని స్తుతించటము మానకుండా ప్రభువుని స్తుతిస్తూ నువ్వు బ్రతకాలే. కానీ ఇదిగో కాలేబు అడుగు పెట్టు ప్రతి స్థలములో దేవుడు ఎలాగైతే ఆశీర్వదిస్తున్నాడో అటువంటి కృప నిశ్చయముగా నా దేవుడు నీకు కలుగు చేస్తాడు. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. కాబట్టి అందుకే అంటాడు కదా, మీ మనస్సును జాగ్రత్తగా కాచుకోండి అంటాడు దేవుడు. దేవుణ్ణి మర్చిపోతాడేమో, దేవుణ్ణి విడిచిపెడతాడేమో. మేలులు పొందిన తర్వాత, ఆశీర్వదింపబడిన తర్వాత జాగ్రత్తగా దీవించబడిన తర్వాత మీ మనస్సులో ఒకవేళ దేవుని గురించి మర్చిపోతారేమో. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోండి, మీ మనస్సును కాచుకోండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనముల మాట ఉండిద్ది చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనముల మాట ఉండిద్ది. ఏమని? అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులార చూచిన వాటిని మరువక ఉండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పండి. ఏమంటుంది? నీ మనస్సుని బహు జాగ్రత్తగా, జాగ్రత్తగా లేదు, అక్కడ ఏమంది? బహు జాగ్రత్తగా. చిన్నగా పోరే, లేదంటే ఆడన్న బడతో అంటారు. అంటే దాని అర్థం ఏంది? నువ్వు బహు జాగ్రత్త చెబుతున్న వాడికి, పొయ్యోడివి పోతున్నావు, చిన్నగా పో, లేదంటే నీకే నష్టం. ఇప్పుడు దేవుడు చేసిన మేలులంట నువ్వెక్కడ మర్చిపోతావేమో అని. హలో, నీవు కనులార చూచిన వాటిని మరొక ఉండునట్లును. ఏం చూసినావు ఇంత క్రితం? నువ్వు కనులారా ఏం చూసినావు? నీ ఇంట్లో మేలులు జరగటం, చెప్పండి, నీ ఇంట్లో మేలులు జరగటం చూసినావు, నీ జీవితంలో మేలులు జరగటం చూసినావు, నీ ఇంట్లో సంతోషంగా ఉండటం చూసినావు, నీ పిల్లలు సంతోషంగా ఉండటం చూసినావు, నీ భార్య సంతోషంగా ఉండటం చూసినావు, నీ భర్త సంతోషంగా ఉండటం చూసినావు. చూసిన వాటిని మర్చిపోకుండునట్లు. మర్చిపోవటం అంటే ఏంటి? నేను చెప్పింది అదే. ఈరోజు కష్టం ఎక్కువైందని దానిని నువ్వు మర్చిపోకూడదు. ఈరోజు కన్నీరే మిగిలిపోయిందని దానిని నువ్వు మర్చిపోకూడదు. ఏంటిది? దేవుడు పూర్వము నీ జీవితంలో చేసిన మేలుని నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదపు ఓటని నువ్వు మర్చిపోకూడదు. ఈరోజు చాలామంది మర్చిపోతున్నారు, మర్చిపోయారు కూడా. నన్ను అడిగితే చాలామంది మర్చిపోయారు. పూర్వము జరిగిన వాటన్నిటిని మర్చిపోయి ఇప్పుడు జరిగేదాన్నే తలంచుకొని బ్రతుకుతున్నారు. ఇప్పుడు జరిగేదాన్ని, ప్రజెంట్ ఇప్పుడు జరిగేదాన్నే ఎదుట పెట్టుకొని, ఇంట్లో పెట్టుకొని, జీవితంలో పెట్టుకొని, మనసులో పెట్టుకొని, ఏమండి, వీధుల్లో పోయినా అదే, సంఘంలో పోయినా అదే, ప్రార్థనకు వచ్చినా అదే, బయట ఉన్నా అదే. ఏంటిది? ఇప్పుడు జరిగేదానినే. మరి పూర్వం జరిగిన దాన్ని ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు? పూర్వము దేవుడు చేసిన మేలును ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు? ఇక్కడ లేఖనం చెప్పే మాట ఏమిటంటే, జీవితకాలములో దేవుడు నీ పట్ల చేసిన వాటిని, నువ్వు కనులార చూచిన వాటిని మరువక ఉండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా. దేంట్లో నుండి? నీ హృదయములో నుండి తొలగిపోకుండా. ఇప్పుడు మొన్నటిదాకా యోనా మాట విన్నాడు, ఇప్పుడు వినట్లే. విన్నప్పుడు నువ్వేమన్నావు? దేవుడు నా పట్ల కార్యం చేసిండు, అంతేనా? దేవుడు నా పట్ల కార్యం చేసి. ఇప్పుడు వినట్లే. వినప్పుడు నువ్వేమనాలి? దేవుడు మరలా వాడిని బాగు చేయాలన్న ఆశతో బ్రతకాలి. కానీ నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా, నేను ఎంతో ఏడుస్తున్నా, నేను ఎంతో దుఃఖిస్తున్నా, అయినా వీడు మాట వినట్లేదు. నా ప్రార్థన ఏమైందో, నా ఉపవాసం ఏమైందో, నా కన్నీరు ఏమైందో అన్న ఆలోచన మనం చేయకూడదు. అది మర్చిపోకుండా ఉన్నటువంటి నీ హృదయములో నుండి పూర్వము నువ్వు పొందిన మేలులు తొలగిపోకుండా చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? పూర్వము నువ్వు పొందిన మేలులు నీ జీవితంలో తొలగిపోకుండా
చూసుకోవాలి. ఇప్పుడు బాధ ఉండిద్ది నీకు. ఏంటి బాధ? నేను ఒక్కదాన్నే ప్రార్థనకు వస్తున్నా. ఎవరు? నేను ఒక్కదాన్నే ప్రార్థన. ఇదివరకైతే మేమిద్దరం పోయేది ప్రార్థనకి, నాతో పాటు కలిసి వచ్చేది ప్రార్థనకి, నేను పిలిస్తే వచ్చేది ప్రార్థనకి. కానీ ఇప్పుడు నా మాటకు విలువ లేదు, నా మాట ఇంత కూడా లెక్కలేదు, కానీ ఇప్పుడు ప్రార్థనకు రావట్లేదు అన్న ఆందోళన నీకు ఉండొచ్చు, ఆవేదన నీకు ఉండొచ్చు, బాధ కన్నీరు నీకు ఉండొచ్చు. అయితే ఒక మాట చెప్పనా, పూర్వము దేవుడు నీ పట్ల చేసిన ఆ కార్యాన్ని మర్చిపోకుండా ఆ కార్యమును ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి నువ్వు. ఏంటి? అయ్యా, పూర్వం దినాల్లో నా భర్త నా మాట విని నీ సన్నిధికి వచ్చేవాడు, ఆ కృపను మరలా నాకి, ఆ ప్రార్థన జీవితాన్ని, ఆ కన్నీరు జీవితాన్ని, ఆ గోచాడే జీవితాన్ని, ఆ ఉపవాసం ఉండే కృప నాకి అయ్యా అని. ఒకవేళ నా పొరపాట్లను బట్టి నా ఇల్లు ఏమన్నా చెదిరిపోతుందేమో, నాలో అవిశ్వాస ప్రార్థనను బట్టే నా భర్త నీ సన్నిధికి దూరం అవుతున్నాడేమో, నా నోటి మాటను బట్టి, నా స్వభావమును బట్టి నా పిల్లలు నీ సన్నిధికి దూరం అయిపోతున్నారేమో. కాబట్టి పూర్వము ఏ ప్రార్థన జీవితాన్ని అయితే నేను కలిగి ఉన్నానో, ఎటువంటి భక్తి జీవితాన్ని అయితే నేను కలిగి ఉన్నానో, దాన్ని మరలా నాలో పుట్టించయ్యా అని నువ్వు అడగాలే. కానీ నువ్వు అడగకుండా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమన్నా ఆనందం ఉండిద్దా? నువ్వు అడగకుండా, ప్రార్థన చేయకుండా, ప్రభు ఎదుట విన్నపం చేయకుండా ప్రార్థనకు రావట్లేదు అంటే ఏమన్నా ఉపయోగం ఉందా? చెప్పండి, ఉందా? ప్రార్థనకు రావట్లేదు, నువ్వు లేగితే ప్రార్థనకు రావట్లేదు, ఇంటికి పోయి గొడవ పెట్టుకునే బదులు దేవుని సన్నిధికి వచ్చి ఎంత కన్నీరు గార్చినావు నువ్వు, ఎంత కన్నీరు గార్చినావు అంటున్నా నేను. ఇక్కడికి వస్తూ నువ్వు వాక్యం వింటూ వెళ్తున్నావు, బాగానే ఉంది. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు చేసే పని ఏమిటి? మరలా సాయంత్రం పడుకునేంత వరకు నువ్వు ప్రార్థనకు రాలే. నేను రమ్మంటే నువ్వు రావట్లే. ఇది కాదు వివాదానికి దారి తీసుకోవటం కాదు. నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, నేను ప్రభువుని ఎంత వేడుకున్నాను, నేను ప్రభు ఎదుట ఎంత ప్రార్థన చేశాను, నేను ఎంత నలిగిపోయాను, నా భర్త కోసం, నా పిల్లల కోసము ఎంత కన్నీరు గారుస్తున్నాను అన్నది నువ్వు ఎరిగితే, నీ ప్రార్థన నడిపింపును బట్టి, నీ సమర్పణను బట్టి, అర్థమైందా? నీ ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా మారటాన్ని బట్టి ఒకరోజు కాకపోయినా ఒకరోజు అయినా నిశ్చయముగా నా దేవుడు, నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ మనస్సును ఎలా కాపాడుకోవాలి చెప్పండి? బహుజాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? బహుజాగ్రత్తగా కాపాడుకోవాలి. తినటానికి కాయలు తీసుకొచ్చుకుంటే అధికంగా పండేదాకా ఉంచుతావా? బాగా మెత్తగా లజలజల ఆడేదాకా ఉంచుతావా? తెచ్చుకున్న దగ్గర నుంచి మనస్సు అంతా ఏడుండిద్దో తెలుసా? ఇవాళ ఎన్ని కాయలు తినాలా, రేపొద్దున ఎన్ని కాయలు తినాలా, సాయంత్రంకి ఎన్ని కాయలు తినాలా, ఎట్టి పరిస్థితుల్లో వారం తిరిగే లోపల ఈ కాయలన్నీ అవగొట్టాల. ఒకవేళ కాయలు చెడిపోయినాయి అనుకో, నీ మనసు ఎంత బాధేసింది తెలుసా? అరే 100 రూపాయలు పెట్టి కాయలు తెచ్చా కానీ ఈ కాయల పాడుగాను, ఇచ్చింది పాడుగాను, ఇచ్చినోడు పాడుగాను. ఏమంటే నువ్వు తీసుకొచ్చిన కాయలు చెడిపోయినందుకు ఇచ్చింది పాడుగాను, ఇచ్చినోడు పాడుగాను, తినకుండా అయిపోయింది. ఎన్ని సాధిత్వో నువ్వేక అంటే తెచ్చుకున్న ఫ్రూట్ని నువ్వు అనుభవించటానికి అంత జాగ్రత్త పడుతున్నావే. ఎంత జాగ్రత్త పడతావు చెప్పు? తినాలని ఆసక్తి కలిగి ఉండాలి కానీ దాన్ని ఇంకొకరు పట్టుకోనియం మనం. నిజం. మా బామర్దంట కోడిగుడ్ల కూర అంటే ఇష్టం అంట వాడికి. ఏం కూర? వాడి లైవ్ చూస్తాడేమో. కోడిగుడ్ల కూర ఇష్టం అంట. మొహం కూడా గడగడంట చిన్నప్పుడు. ఏంది? చిన్నప్పుడు మొహం కూడా గడక పొద్దున్నే లేచి ఈ రాత్రి వాళ్ళ అమ్మ కోడిగుడ్ల కూర వండితే పొద్దున్నే మొహం కూడా కడుకుని ఎవరు లేవకముండే సట్టు కూడా శుభ్రం గుడిచి పడుకున్నాడు అంట. మళ్ళీ అంటే ఇప్పుడు వాడు
ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నాడంటే, ఎంత ఇష్టంగా కలిగి ఉంటున్నాడంటే, ఏమండి నేనేమంటానంటే, ఒక తిండి మీద అంత మనస్సు నిలిపేటప్పుడు నిన్ను పోషించి సంరక్షించి కాపాడి కృపనిచ్చి నడిపించి అన్ని విధాలుగా సహాయం చేస్తున్న దేవుని ఎదుట నీ మనస్సు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఉండాలా లేదా? ఉండాలా లేదండి? నీ మనస్సు జాగ్రత్తగా ఉండాలి. కఠినము చేసుకోకూడదు మనస్సుని. కఠినం చేసుకునే వాళ్ళ మనస్సు ఎట్టుంటి, మొహాలు ఎట్టుంటి తెలుసా మీకు? ఎప్పుడన్నా చూసారా? వాళ్ళని ఎప్పుడన్నా పలకరించారా మీరు? పలకరించారా? కొద్దిగా వాళ్ళ ప్రైజ్ ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, నా మనస్సు కఠినం చేసుకోవటం అంటే ఏంటి? నువ్వు ఆ నుంచి వస్తాను ప్రైజ్లాడ్ అయ్యా అన్నావు, నేను ప్రైజ్లాడ్ చెప్పకుండా గనక అక్కడ చూశాను అనుకో, వెంటనే నీ మనస్సులో ఏమనిపించింది తెలుసా? ఏవైందో ఈయనకి, మళ్ళీ అంతటి తాగుతావా ఎమ్మటనే ప్రార్థన అయిపోవడం పక్కెమ్మటానికి. నేను ప్రైజ్లాడ్ చెప్పానే కానీ ఆయన చెప్పలేదు. కఠినమైన మొహాలు అట్టుంటాయి అన్నమాట. అంటే పలకరించినా పలకరు. ఒకవేళ నువ్వు పలకరించినా వాళ్ళకు సంతోషం ఉండదు. నువ్వు నవ్వినా బాధే వాళ్ళకి. నువ్వు నవ్వినా, ఇది నన్ను చూసి నవ్వింది, ఈడు నన్నే చూసి నవ్వింది. ఒకవేళ కఠినముగా ఉన్నవారు ఎదుట నువ్వు డిస్కషన్ చేసినావు అనుకో, ఇప్పుడు అమ్మగారు కఠినంగా ఉందనుకో, నేను డేవిడ్ రాజుని పిలిచి నవ్వుకుంటా అది ఇది అన్నానుకో, ఆమె ఎమ్మనే అనుకో తెలుసా, ఇలా నా గురించే. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఆమె మనస్సు ఏమైంది? కఠినముగా ఉంది. కాబట్టి కఠినముగా ఉన్న వాళ్ళ ఎదుట డిస్కషన్స్ కూడా చేయకూడదు, మాట్లాడకూడదు. కాబట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు కూడా రైలార్ అనాలి, రైలార్ రైలార్ అన్నమనుకో, అప్పుడు వాళ్ళకి సింక్ అయ్యి ఆ ప్రైజ్లో అంటారు. అట్టే పోవాలి మరి. ఇప్పుడు వాళ్ళని సంతోషపరచడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కానీ తిరిగి నష్టం మనకే వస్తుంది. కాబట్టి హృదయం ఎప్పుడు కూడా, మనస్సును ఎప్పుడు కూడా కఠినపరచుకోకూడదు. ప్రభువుని సేవించటానికి, ప్రభువుని ఆరాధన చేయటానికి వచ్చే నీ మనస్సు పూర్ణ మనస్సై ఉండాలి, నిండు మనస్సై ఉండాలి, మంచి మనస్సై ఉండాలి. కాలేబు వలె ప్రభువుని ఎదుట మంచి సాక్ష్యాన్ని సంపాదించే మనస్సును నిశ్చయముగా నువ్వు అనుభవించుదువుగాక. కావాలా మనస్సు. రూతు గ్రంథం 1వ అధ్యాయం తీయండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. చూడండి, అందరూ చూడండి, పరిశుద్ధ గ్రంథం తీయండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. తనతో కూడా వచ్చుటకు ఆమె మనస్సు కుదిరినదని. చెప్పండి, నాతో పాటు చెప్పండి అందరి మాట. తనతో కూడా, మంచిగా చెప్పండి, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినందున. ఏం కుదిరిందంటే ఆమెకి? ఏం కుదిరింది? ఇంట్లో సమాధానం కలగాలంటే ఒకరికొకరి మనస్సు కుదరాల. రూతు మనస్సు కుదిరింది, మనస్సు నిబ్బరమైంది. కాబట్టి ఇప్పుడు నయోమి ఏమంటుందో తెలుసా? నువ్వు నాతో పాటు రావటానికి నీ మనస్సును కుదుర్చుకున్నావు కాబట్టి. ఎలా కుదుర్చుకుంది? నువ్వు చావు, నేను కూడా చస్తా. ఏమండి? నువ్వు ఎక్కడికన్నా బా, నేను కూడా అక్కడికి వస్తా. అమ్మాయి, కష్టాలుంటాయి, బాధ ఉండిద్ది, వేదన ఉండిద్ది, శ్రమ ఉండిద్ది. నాకంటూ ఒక మగ దిక్కు లేడు, ఎందుకు నా వెంట రావటం? కరువులో పడిపోతో వద్దో, నా మాట విని వెనక్కి తిరిగిపో అంటే తన మనస్సునంట కుదుర్చుకుందంట. దేనికో తెలుసా? కష్టమే అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, లేమే అయినా, కలిమే అయినా, ఒకసారి ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇంటికి నేను నమ్మకంగా జీవించాలి, ఈ ఇంటికి నేను విధేయురాలునై బ్రతకాలి, ఈ ఇంటిలో నా బాధ్యతను నేను నిర్వర్తించాలి అని మనస్సును కుదుర్చుకున్నది రూతు. ఈ మనస్సుకు నేను పెట్టిన పేరు ఏంటంటే బాధ్యత కలిగిన మనస్సు. ఏ మనస్సు ఇది? ఏ మనస్సు? బాధ్యత.
భర్త మనస్సు కుదరాలా, భార్య మనస్సు కుదరాలా, ఇంట్లో కోడల మనస్సు, అత్త మనస్సు, కొడుకు మనస్సు, అందరి మనస్సు కుదిరినప్పుడే ఆ ఇంటికి ఏముండిద్దో తెలుసా? సంతోషము, సమాధానం ఉండిద్ది. చూడండి, పరిగేరు కొట్టడానికి పోయినా కానీ సంతోషంగానే ఉన్నారండి వాళ్ళు. వడ్లేరు కొట్టడానికి పోతుంది రూతు, పొలములో బోయాజు పొలములో వడ్లేరటానికి వెళ్తుంది, గింజలేరు కొట్టడానికి పోతుంది. అయినా కానీ పగలంతా కష్టం చేసి ఇంటికి వచ్చేపాటికే రూతుకి ఇంట్లో ఏం కలుగుతుందో తెలుసా? సమాధానం కలుగుతుంది. ఏం కలుగుతుంది? సమాధానం, సంతోషం కలుగుతుంది. కాబట్టి బయట నుంచి వచ్చిన వారిని ప్రేమగా పలకరిస్తే ఇంట్లో ఏం కలిగిద్దయ్యా అంటే సమాధానము, సంతోషం. ఏం కలిగిద్ది? సమాధానము, సంతోషం. యాడిపోయొచ్చును అంటే కలిగిద్దా? వెంటనే బుట్ట కూడా ఆడ పెట్టకుండా యాడిపోయొచ్చును అంటే వెంటనే కలిగిద్దా? సమాధానం కలిగిద్దా? సంతోషం కలిగిద్దా? కొద్దిగా నెమ్మదిని ఇవ్వాలా లేదా? బయటికి పోయి వచ్చారు, బయటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? నెమ్మదిని ఇవ్వాలా లేదండి? అడుగని ఇంట్లో పెట్టనియాలి లేదా? యాడ తిరిగి వచ్చును అంటే మళ్ళీ అడుగింట్లో పెడతాడు ఎమ్మటనే మళ్ళీ వెనక్కి తిరిగి ఆడ కుర్చీ చేసుకుని ఆడ కూర్చొని ఆడ స్టార్ట్ అయిద్ది. మళ్ళీ తెల్లారులు దరువే. కొద్దిగా ఓపిక అనేది ఉండలేదా? ఇంటికి సమాధానం, సంతోషం ఎప్పుడు కలిగిద్ది అంటే మనస్సు కుదిరినప్పుడు. ఆగాలి, కొద్దిగా మనస్సును కుదుర్చుకొని నిదానముగా. ఎలాగా చెప్పండి? నిదానముగా. అప్పుడు తగులుకో. ఎవరు వద్దంటారు నిన్ను? నిదానముగా అడగటానికి కూడా ఒక పద్ధతి ఉండిద్ది. చక్కగా ఆలోచనాత్మకంగా అడగాలి. రూతు మనస్సు కుదరటాన్ని బట్టి నయోమికి ఏమొచ్చిందో తెలుసా? సంతోషం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటున్నారు, సమాధానంతో ఉంటున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని బొంకినా, ఎన్ని అబండాలు వేసినా, నిందలే వేసినా, అవమానాలు వేసినా, అర్థమైందా? భర్తలు లేకుండా బ్రతుకుతున్నారు అన్నా నయోమిని రూతు సరి చేస్తుంది, రూతుని నయోమి సరి చేస్తుంది. మనస్సు కలిసిన వాళ్ళని పెద్దవారైనా చిన్నవారైనా చెప్పినప్పుడు వింటారు. మనస్సు ఒకటై ఉన్నప్పుడు, అత్తాకోడల మనస్సు ఒకటై ఉన్నప్పుడు ఎదుటివారితో సమాధానం ఉండదేక, ఎదుటివారితో సంబంధం ఉండదేక. వాళ్ళ మనస్సు ఏకమై ఉండాలి. కానీ ఒక తల్లి పిల్లల్లాగా అత్తుకొని పోతారు, ప్రజలు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు నయోమి, రూతు ఆ గ్రామంలో అలాగే ఉన్నారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారు. సమాధానము, సంతోషం, కష్టాలలో, బాధల్లో, ఇబ్బందుల్లో, రోగములో మనుషులు ఎన్నన్నా వాటిని అత్త తీసుకోవట్లేదు, కోడలు తీసుకోవట్లేదు. కనుకనే ఆ కుటుంబము నిశ్చయముగా ఆశీర్వదింపబడిన కుటుంబమై ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రూతుది బాధ్యత కలిగిన మనస్సు. ఏ మనస్సు చెప్పాలా? బాధ్యత కలిగిన మనస్సు. రే, దైవాన్ని పట్టిందారు నీకు. ఇప్పుడు తిరుగు. ఏ మనస్సు అని చెప్పాను? బాధ్యత. ఇంకొక మనస్సు చూపిస్తా. 2వ సామ్యుయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెహోవా మందస్సము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తె యగు మేకాల కిటికీల నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో హేనపరిచానంట. ఎక్కడ హేనపరిచిందేమో? ఎక్కడ మనస్సులో హేనపరిచే మనస్సు ఇది. రూతుదేమో బాధ్యత కలిగిన మనస్సు, మికాలదే మనస్సు హేనముగా మాట్లాడే మనస్సు, హేనముగా చూసే మనస్సు. అర్థమైందా? చూసింది కొద్దిగా. అదే నేను అన్నది, ఓపిక, ఓర్పు, సహనం ఉండాల. ఇంటికి వచ్చిన తర్వాత అడగొచ్చుగా, దావీదు ఎందుకు నువ్వు అలా నాట్యం చేసినావు? నిన్ను చూసిన వారు ఏమనుకున్నారు తెలుసా?
అని నిదానంగా కూర్చోబెట్టి అడగొచ్చు కదా. దానికి ఒక బాధ్యత ఉంది కదా, కట్టుకున్నోడే కదా. ఇంట్లోకి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి నిదానముగా పలకరించి ఆదరించి కలిగిన మాటలు మాట్లాడవచ్చు కదా. ఇంటికి రాకుండానే కిటికీలో నుంచి చూసి కనుగొనంట తన పనికల్తల ముందు తనను హీనపరిచిందంట మనస్సులో. ఆ దెబ్బకు దెబ్బ మేకాలు జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోయింది, దీవెన కోల్పోయింది, జీవితానికే విలువ లేకుండా పోయింది. ఈరోజు ఎంతోమంది కుటుంబాలలో హీనముగా ఏందో ఏమే డిగ్రీ చదివినట్టుగా మాట్లాడిద్ది, ఒక్కోసారి వాళ్ళకి ఏం తెలియదు అన్నట్లుగా మాట్లాడతారు కొంతమంది. అయితే అర్థమైందే, హీనపరచకూడదు పురుషుని. నేను ఒక మాట చెప్తా చూడండి, లైవ్లో ఉన్న వాళ్ళైనా మీరైనా, పురుషుణ్ణి ఎప్పుడైతే నువ్వు హీనంగా చూస్తావో ఆ క్షణమే నీ జీవితానికి అంతం స్టార్ట్ అయిందని అర్థం. నీ బ్రతుకుకే విలువ లేదని అర్థం. ప్రాముఖ్యంగా కట్టుకున్నవాడిని హీనముగా గనక మాట్లాడినవంటే గనక, అంటే విలువ లేకుండా నీ భర్తను గనక ఇతరుల వారి ఎదుట కానీ, నీ బిడ్డలు కనీసం నీ బిడ్డల ఎదుట కూడా హీనంగా మాట్లాడకూడదు. ఆ విషయం జాగ్రత్తగా తెలుసుకోవాలి. కొడుకులు ఎదుట కానీ, కూతుర్లు ఎదుట కానీ, అర్థమైందా, కోడలు ఎదుట కానీ, అల్లుడు ఎదుట కానీ. యజమానుడు అనేవాడు ఉంటాడు చూసారా, యజమానుడు గురించి ఎప్పుడు హీనంగా మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా, ఈరోజు నువ్వు 5 సంవత్సరాల పిల్లగాడు ఎదుట నీ భర్తను అరే అన్నవంటే గనక, వాడు 10 సంవత్సరాలు వచ్చేపాటికే ఒరే అంటాడు వాడిని. నిజం. నీ పిల్లల ఎదుట గనక నీ యజమానుణ్ణి హీనముగా మాట్లాడావంటే గనక తండ్రి అని విలువ కూడా చూడరు వాళ్ళు. మికాలు చేసిన పొరపాటు అది. ఆ దెబ్బకు దెబ్బ దావీదంట తాను బ్రతికిన కాలములో కనీసం ఎట్టగొట్టది చేయలేదంట. మేకాల్ని ఎట్టగొట్టది చేయలేదంట. శాపం మేకాలు కొని తెచ్చుకుంది, నష్టం మేకాలు కొని తెచ్చుకుంది. అదిగో తెలుసా, ఆమె బిల్డప్ ఆవించుకోవడమే సరిపోయింది. ఇది కాదు, మనస్సు మంచిదై ఉండాలి. మంచి మనస్సును కలిగి ఉంటే ఒకవేళ తాను చేసేది పొరపాటైనా కానీ ఒకరోజు నీ మంచి మనస్సును బట్టి తను కూడా మారటానికి అవకాశం ఉండిద్ది. ఈరోజు చూడండి, ఆ కుటుంబాలు, కొన్ని కుటుంబాలు చూస్తే చిన్న పిల్లలండి తల్లిదండ్రులు విలువ లేకుండా మాట్లాడుతున్నారు. తల్లిని విలువట్లేదు, తండ్రిని విలువట్లేదు. దేనికి? ఇంట్లోనే ఒకరినొకరు హీనపరుచుకోవటాన్ని బట్టి, భార్యను భర్త హీనపరుచుకోవటం, భర్తను భార్య హీనపరుచుకోవటం, ఇలా హీనపరుచుకుంటూ ఉంటే పిల్లలు చూడటం, చూసిన పిల్లలు నేర్చుకొని విలువ లేనట్లుగా సాగిపోవటం. నీ యజమానుని ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో చూసే కృప నువ్వు పొందాలి కంపల్సరిగా. యజమానుడంటే ఒక న్యాయం కలిగిన వాడు. ఒక ఇంటికి ఒక యజమానతత్వంలో శిరస్సుగా పెట్టిండు దేవుడు. నీకు అన్నీ తెలిసినా కానీ పిల్లల ఎదుట మాత్రం తనకిచ్చే గౌరవాన్ని తనకివ్వటం నేర్చుకోవాలి. కుటుంబంలో అత్తకిచ్చే గౌరవం అత్తకి, కోడలికిచ్చే గౌరవం కోడలికి, భర్తకిచ్చే గౌరవం భర్తకి, కొడుకిచ్చే గౌరవం కొడుక్కి, ఎవరికి ఇచ్చే ఘనతను వారికి ఇచ్చుకుంటూ పోతే ఆ కుటుంబం ఎలా ఉండి చెప్పండి? చాలా సంతోషముగా సమాధానముగా ఉండిద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ మనస్సును నువ్వు పరీక్షించుకోవాలి. నీ మనస్సు ఎలా ఉన్నది? నీ మనస్సు ఎలా ఉన్నది? నీ మనస్సు ఎలా ఉన్నది? నిండు మనస్సా, చెడు మనస్సా? ఏ మనస్సుతో నువ్వు కలిగి జీవిస్తున్నావు? ఇంకా నువ్వు బాగా పరీక్షించుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీది శరీరానుసారమైన మనస్సా, ఆత్మానుసారమైన మనస్సా అన్నది కూడా నువ్వు పరీక్షించుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంటాడు ఆ మాట.
శరీరానుసారులు శరీరం విషయం మీద మనస్సును ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సును ఉంచుతారు. ఆత్మానుసారులు ఏ విషయం మీద మనస్సును ఉంచుతారయ్యా అంటే ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనస్సును ఉంచుతారు. శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీదే మనస్సును ఉంచుతారు. మనస్సు ఎక్కడుంటుందా అన్నది బాగా తెలుసుకోవాలి. మనస్సు చాలా విలువైంది. అది శరీరానుసారమైన మనస్సా, ఆత్మానుసారమైన మనస్సు అని పరీక్షించుకోవాలి. శరీరానుసారమైన మనస్సు అయితే ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుదామా, ఎక్కడికి వెళ్దామా, ఎటు తిరుగుదామా, ఇదే ఉండిద్ది. ఆత్మానుసారమైన మనస్సు అయితే ఎప్పుడు ప్రార్థన చేద్దామా, ఎప్పుడు ప్రార్థనకి వెళ్దామా, ఎప్పుడు ఉపవాసం ఉందామా, ఎప్పుడు ప్రార్థనలో గడుపుదామా, ఎప్పుడు కన్నీరు గారుద్దామా, కుటుంబం కోసం, పిల్లల కోసం బాధ్యత కలిగి ఎప్పుడు ప్రభు సన్నిధిలో ఎక్కువగా గడుపుదామన్న ఆలోచన ఆత్మ సంబంధమైన వారికి, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వారికి ఉండే ఆలోచనలు ఎలాగుంటాయి. ఇప్పుడు కాలేబు మంచి మనస్సు కలిగి ఆత్మ సంబంధమైన మనస్సుతో ఉన్నాడు కాబట్టి ఆత్మ సంబంధమైన వాటి మీదే మనసునుంచిండు. తిండి మీద కానీ, మాంసం మీద కానీ, ఇజ్రాయేలు సనిగినట్లుగా సనగటం కానీ, గొనగటం కానీ, దేవునికి విరోధంగా, సేవకుడికి విరోధంగా ఏ ఆలోచన చేయలేదు కాలేబు. కాలేబు ఆలోచన అంతా ఒకటే. ఏంటి ఆలోచన అంటే ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఆత్మీయమైన వాటి మీద మనస్సు నిలిపి పరసంబంధమైన దీవెనల కోసం, పరసంబంధమైన కృప కోసం, దేవుని ఐశ్వర్యము కోసం, దేవుడిచ్చే ఘనత కోసం కనిపెట్టుకొని బ్రతికాడు కాబట్టి, జీవించాడు కాబట్టి ఇప్పుడు కాలేబు మనస్సు అంతా ఎలాగుందంటే ప్రభుకి ఇష్టమైన మనస్సు అయి ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఆలోచన చేయాలి. నీ మనస్సే నీకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఏ మనస్సుతో నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చుంటే ఆ మనస్సుకు సంబంధించిన ఆలోచనలే నీ వెంట వస్తాయి. నేను మరలా చెప్పానా? ఏ మనస్సుతో నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చుంటే ఆ ఆలోచన సంబంధమైన మనస్సులే నీ వెంట వస్తాయి. 18 సంవత్సరాలు మందిరానికి వచ్చింది. బాగుపడదామన్న ఆలోచన ఎప్పుడు కలిగిందయ్యా అంటే యేసు ప్రభుని చూసినప్పుడే కలిగింది. ఆమెకి వాక్యాన్ని తీసుకున్నప్పుడే కలిగింది. ఆ 18 సంవత్సరాలు ఎలాగుందయ్యా అంటే నడువంగిపోయిన బ్రతుకుతోనే బ్రతికింది. అంటే ప్రార్థనకైతే వచ్చింది కానీ సమాధానం లేదు, సంతోషం లేదు. అంటే ఏ మనస్సుతో వస్తున్నావో ఆ మనస్సుతోనే పోతున్నావు. నువ్వు పాత మనస్సుతో వచ్చి కొత్త మనస్సును ధరించుకుంటే నీకు క్షేమం కలిగింది. ఏ మనస్సుతో వచ్చి కూర్చుంటే అదే మనస్సు వచ్చింది. నువ్వు బాధతో వచ్చి అదే బాధతో పోయినవంటే బయటికి పోయిన తర్వాత కూడా నిన్ను అడిగితే ఏ వాక్యం చెప్పిందంటే అసలు నీ మొహానికి వాక్యం కూడా చెప్పలేవు. నువ్వు ఎందుకో తెలుసా? నువ్వు వాక్యం వినలేదు కాబట్టి. వాక్యం అంటే ఏంటో నువ్వు ఎరగలేదు కాబట్టి. నీ మనస్సులో ఒకటి ఉంది, పైకి ఒకటి చూపిస్తున్నావు, లోపల ఒకటి ఉంది. వాక్యమే నీకు చెంతగా చేరనప్పుడు నువ్వు ఎలా ఆశీర్వదింపబడతావు? అదిగో 18 సంవత్సరాలు వంగిపోయిందిగా, జీవితం అంతా వంగిపోయింది. కొంతమందికి వంగినా, కొంతమందికి ఏడుపు వెంటొస్తున్నా, కొంతమందికి శ్రమ వెంటాడినా పట్టట్లేదు, వేదన ఎదురైనా పట్టట్లేదు, భయం లేదు. అవి ఏం కాదులే, ఏమైద్ది అన్నట్లుగా క్యాజువల్గా వదిలేస్తున్నారు. ఎంతకాలం? ఎన్ని సంవత్సరాలు? మారాలి, మనస్సు మారాలి. ప్రభు సన్నిధికి వచ్చిన నీ మనస్సును మార్చుకొని నూతన మనస్సుతో, పూర్ణ మనస్సుతో, నిండు మనస్సుతో, మంచి మనస్సుతో ప్రభువుని స్తుతించటానికి నువ్వు నిలవాలే. కానీ కాలేబు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు ఎలాగైతే ఆశీర్వదిస్తున్నాడో, ప్రతి పనిని ఎలాగైతే ఆశీర్వదిస్తున్నాడో, ప్రతి విషయంలో దేవుడు ఎలాగైతే మేలును చేస్తున్నాడో అటువంటి కృపను నిశ్చయముగా నా దేవుడు మీ అందరికి ఇచ్చునుగాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందండి.
ఒక 2 నిమిషాలు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రతి ఒక్కరు మోకరించండి. విన్న వాక్యాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో నీ మనస్సు ఎలాగున్నది? దేవుని సన్నిధిలో నీ మనస్సు ఎలా ఉన్నది? ఎలా ఉంది నీ మనస్సు? దేవుడు కాలేబును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగిన వాడు, పూర్ణ మనస్సుతో అతడు నన్ను అనుసరించాడు. కాబట్టి అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను, కృపతో నింపుతున్నాను. దైవికమైన కృపను నేను అతనికి అనుగ్రహింపజేయబోతున్నాను. 18 సంవత్సరాలు మందిరానికి వచ్చింది కానీ మనస్సు బాగోలేదు. నువ్వు దేవుని మందిరంలో ఉన్నంత మాత్రాన సుఖమేముంది? దేవుని మందిరానికి వచ్చి అల్లరచిల్లగా బ్రతికే నీకు నీ జీవితంలో మేలులు ఏం కలుగుతాయి? నీకు దేవుని మందిరం అంటే ఒక భయం లేదు నీకు. దేవుని సన్నిధి అంటే ఒక భయం లేదు నీకు. ఇంటికాడ బ్రతికినట్లుగానే మందిరంలో బ్రతికే నీకు మేలు ఏం కలిగిద్దంటున్నా నేను. మారాలి, మనస్సు మారాలి. మార్చుకోవా? మార్పు చెందవా? అడుగు ప్రభువుని. మనస్సును కఠినపరుచుకుంటే నష్టం కలిగేది. రూతు బాధ్యత కలిగిన మనస్సుతో బ్రతుకుతుంది. బాధ్యత కలిగిన మనస్సు రూతుది. మేకాలుది హీనపరిచే మనస్సు. నీ భర్తను నువ్వు హీనపరిస్తే సమాజం హీనపరిచిద్ది, పిల్లలు హీనంగా మాట్లాడతారు, గ్రామం హీనంగా మాట్లాడిద్ది. మరల వీధిలోకి పోయి సమాజంలోకి పోయి నా భర్త అంటే విలువ ఇవ్వట్లేదని ఎందుకు దొంగ ఏడుపులు నువ్వు ఏడవటం? ఎందుకు పనికి మాలిన మాటలు మాట్లాడటం? ముందు నువ్వు నువ్వు విలువ ఇవ్వటం నేర్చుకో. నీ ఇంట్లో నీ యజమానుడికి నువ్వు విలిచినప్పుడే నీ బయట ఉన్నవారు నీ భర్తకు విలువిస్తారు, నీ పిల్లలకు విలువిస్తారు. నువ్వు విలువివ్వకుండా ఎవరు విలువెవరు, ఎక్కడ విలువ దక్కదో. ఇంట్లో నెగ్గిన వాడే బయట ఆశీర్వాదముగా నిలబడతాడు. హీనముగా మాట్లాడొద్దు. నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. నీ మనస్సు శరీరానుసారముగా ఉంటే ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అన్నదే ఉండిద్ది. ఆత్మానుసారముగా ఉంటే ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సును ఉంచుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతివారు ఏకీభవించండి.